సో ఏ బుక్స్ అయితే మనకు ఆల్మోస్ట్ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి అనేటువంటి విషయం చూద్దాము. వెరీ సింపుల్ అండి, దీంట్లో ఏమీ లేదు, ట్విస్టింగ్ అనేది ఉండేది, క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. దీని గురించి ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన పని లేదు. 10కి 9 మార్కులు మన చేతిలోనే ఉంటాయి ఏమన్నా పోటీ పరీక్షల నిమిత్తం. సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఒక మనకి 7 అకాడమీ సెకండ్ ఇయర్ బుక్. సో వెరీ సింపుల్గా ఉంటుంది. హలో హాయ్, వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ వుడ్ బి టీచర్స్. దిస్ ఈజ్ యువర్ కిరణ్ కోడుమూరు. ఎస్, మరి టెట్లో మంచి స్కోర్ సాధించి అదేవిధంగా తక్కువ స్కోర్ సాధించినప్పటికీ కూడా డిఎస్సిలో 100% ఎఫర్ట్స్ పెట్టాను కూడా డెఫినెట్గా జాబ్ ఎక్కడికి పోదు, అంతవరకు గ్యారంటీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన కాంటెంట్ అదేవిధంగా మెథడాలజీకి సంబంధించిన యాప్ సేమ్ మన ఛానల్ పేరు ఏదైతే ఉందో వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాంట్లో మీ కోర్సెస్ కనపడుతుంటాయి, అక్కడ నుండి మీరు చూడొచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో యాప్కు సంబంధించిన లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఈరోజు సెషన్ ఏంటి అని చూసినట్లయితే డిఎస్సిలో మనకి 10 మార్క్స్ రోల్ ప్లే చేసేటువంటి విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అయితే చూడబోతున్నాము. సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే పెద్ద భయపడాల్సిన పని లేదు, వెరీ ఈజీ టాపిక్, వెరీ ఈజీ టాపిక్. సో లాస్ట్ టైం క్వశ్చన్స్ కూడా చూసాను, సింపుల్గానే అడిగాడు. బట్ ఇక్కడ ఏంటి అంటే మనము ఇచ్చినటువంటి సిలబస్ ఏ టెక్స్ట్ బుక్లలో ఉంది ఏంటి అనేది వెరీ క్లియర్ కట్ ఐడియా ఉండాలి. ఏం చదవాలి అనేటువంటిది కూడా మనకు అవగాహన ఉండాలి. ఏ బుక్స్ అయితే బెటర్ అనేది కూడా ఈ సెషన్లో చెప్తాను. సో మీకు బుక్స్ కూడా చూపిస్తాను. సో ఏ బుక్స్ అయితే మనకు ఆల్మోస్ట్ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి అనేటువంటి విషయం చూద్దాము. వెరీ సింపుల్ అండి, దీంట్లో ఏమీ లేదు, ట్విస్టింగ్ అనేది ఉండేది, క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది. దీని గురించి ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన పని లేదు. 10కి 9 మార్కులు మన చేతిలోనే ఉంటాయి. ఏమైనా ఒక క్వశ్చన్ అడ్డు పోతే పోతుందేమో చెప్పలేం, కానీ మ్యాక్సిమం 10కి 9 మార్కులు అయితే స్కోర్ చేయొచ్చు, 10కి 10 కూడా చేయడానికి ఛాన్స్ ఉంది. సో మరి ఏంటి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని చూసినట్లయితే విద్యా దృక్పథాలు అంటాం తెలుగులో అయితే. సో ఏంటి అసలు ఈ విద్యా దృక్పథం అంటే ఏంటి అని చూసినట్లయితే, సో విద్య గురించినటువంటి పూర్తి సమాచారం మనం చదవాల్సి ఉంటుంది. సో ఏంటి విద్య గురించిన పూర్తి సమాచారం, ఎప్పటి నుండి ఎప్పటి వరకు చదవాలని చూసినట్లయితే పూర్వకాలం నుండి ప్రజెంట్ ఇప్పటి వరకు విద్య ఏ విధంగా ఉంది, ఎలాంటి మోడిఫికేషన్స్ గురి అవుతూ ఉంది, సో ఆ విద్యలో పాల్పంచుకునే వాళ్ళు ఎవరు, సో వాళ్ళ యొక్క రోల్స్ ఏంటి, అండ్ రకరకాల కమిషన్లు ఏంటి, కమిటీలు ఏంటి, విద్యకు సంబంధించిన హక్కులు ఏంటి, చట్టాలు ఏంటి, ఇవి చదువుకుంటే సరిపోతుంది. ఇంతకు మించి ఏం అవసరం లేదు, కంప్లీట్గా నాలెడ్జ్ బేస్డే ఉంటాయి. సో ఇవి కంప్లీట్గా మీరేంటంటే ఎక్కువసార్లు రివిజన్ ఇస్తే బాగా గుర్తుండిపోతుంది, దట్స్ ఇట్, ఏమీ లేదు. సో చూద్దాం, ఇక్కడ మనకి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో వచ్చేసి మనకి కంప్లీట్గా 5 మేజర్ టాపిక్స్ కనపడుతుంటాయి. మనకి 5 మేజర్ టాపిక్స్ ఉంటాయి దీంట్లో. సో ఆల్మోస్ట్ ఎస్జిటికైనా స్కూల్ అసిస్టెంట్కైనా సేమ్ ఉంటుంది సిలబస్, కొంచెం వేరియేట్ అవుతుంది, దాదాపుగా ఒక 2 or 3% అంతకంటే వేరియేషన్ ఏమీ కూడా ఉండదు. సో ఇక్కడ మనకి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, సో టోటల్గా మనకు వచ్చేసి 20 క్వశ్చన్స్ వచ్చేసాయి. దీనికి 10 మార్క్స్ అనేవి అలాట్ అయి ఉంటాయి. సో ఈ 10 మార్క్స్ మన చేతిలో ఉండే మార్క్సే, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వచ్చేసి విద్య, దాని యొక్క చరిత్ర గురించి ఉంది. సో విద్య ఏంటి, దాని నిర్వచనాలు ఏంటి, సో విద్యకు సంబంధించినటువంటి ఎవరెవరు ఏ డెఫినేషన్స్ ఇచ్చారు, సో మన భారతీయ తత్వవేత్తలు ఏ డెఫినేషన్స్ ఇచ్చారు, నెక్స్ట్ ఫారినర్స్ ఏమేమి డెఫినేషన్స్ ఇచ్చారు, అవి మాత్రం కంపల్సరీ చదివింది. లాస్ట్ టైం జాన్ డ్యూయి అడిగినటువంటి విద్య నిర్వచనం నుంచి క్వశ్చన్ అడిగాడు. సో ఒక నిర్వచనాన్ని ఇచ్చేసి దీన్ని ఎవరు చెప్పారు, యాక్చువల్గా జాన్ డ్యూయి చెప్పినటువంటి నిర్వచనాన్ని ఇచ్చి అడగడం జరిగింది. సో కాబట్టి ఒకటి ఏంటంటే ఏ కార్నర్ కూడా నెగ్లెక్ట్ చేయకండి. సో ఎవ్రీథింగ్ కంప్లీట్గా నాలెడ్జ్ బేస్డే కాబట్టి మీరు 1కి 10 సార్లు రివిజన్ ఇచ్చినట్టు ఖచ్చితంగా గుర్తుంటాయి. సో మరి విద్యా చరిత్రలో ఏం చదువుతున్నామంటే పూర్వకాలం నాటి విద్య. సో వేదకాలంలో ఏముంది విద్య, సో బౌద్ధులు, ముస్లిమ్స్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో. సో అక్కడ మనకి అది చూసినట్లయితే మనకి కంప్లీట్గా ఈ యొక్క పూర్వకాలం నాటి విద్య అనేది కంప్లీట్గా ఉంటుంది మనకి. నెక్స్ట్ మధ్యయుగ కాలంలో ఏ విధంగా ఉండేది విద్య, నెక్స్ట్ స్వాతంత్రానికి పూర్వం, నెక్స్ట్ పర కమిటీలు, సో కమిటీలు, కమిషన్లు మనకు ఉంటాయి. సో స్వాతంత్రం కంటే ముందు కొన్ని కమిటీలు, కమిషన్లు ఉంటాయి, అండ్ స్వాతంత్రం తర్వాత కమిటీలు, కమిషన్లు ఉంటాయి. సో వీటిల్లో వాళ్ళు చేసినటువంటి సిఫారసులు ఏంటి అనేది అతి ముఖ్యమైనటువంటి అంశాలు. ప్రతి ఒక్క కమిటీ రాసుకోండి, ఇయర్ రాసుకోండి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అతి ముఖ్య అంశాలు, సిఫారసులు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడు, కొఠారి కమిషన్ నుండి ఒక క్వశ్చన్ అడు, విద్యను ఆధునీకరించవలసిన ఆవశ్యకత ఉందనేసి ఇది చెప్పింది అనేసి దాని కింద ఆప్షన్స్ ఇచ్చాడు. అది కొఠారి కమిషన్ అనేది, అది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఇక్కడ మనకి అలాంటి కమిటీలు, కమిషన్స్ ఏంటంటే మనకు విద్యాభివృద్ధి కోసం ఎలాంటి రికమెండేషన్స్, ఎలాంటి సిఫారసులు చేశారనేటువంటి అంశాలు మొత్తం కూడా దీంట్లో చూడవలసి ఉంటుంది. సో డెఫినెట్గా దీంట్లో నుంచి 2 లేక 3 క్వశ్చన్లు డెఫినెట్గా వస్తుంటాయి ఈ చాప్టర్ నుండి. రైట్, ఇది వచ్చేసి మనకి విద్యా చరిత్ర. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయ సాధికారత, ఎంపవర్మెంట్ ఆఫ్ టీచర్. సో ఎంపవర్ అంటే ఏంటి అర్థం అని చూసినట్లయితే, సాధికారత అంటే ఏంటంటే ఎక్కువ అధికారాన్ని ఇవ్వడం. ఎంపవర్ అంటే ఏంటి, తన యొక్క పవర్ని పెంచడం. సో అంటే ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాలను పెంచడం. సో అది వచ్చేసి మనం కంప్లీట్గా దీంట్లో ఉపాధ్యాయ సాధికారతలో నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ అర్థం అంటే ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు నేను. సో అర్థము, దానికి సంబంధించిన వివరాలు ఉంటాయి, జస్ట్ స్కోప్ ఎంట్రీ అదే మొత్తం కూడా. నెక్స్ట్ సాధికారత కార్యక్రమాలు ఉంటాయి. సాధికారత కార్యక్రమాలు అంటే ఒక ఉపాధ్యాయుని సామర్థ్యాన్ని పెంచడానికి ఎలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటున్నారు, ప్రభుత్వం వాళ్ళు నిర్వహిస్తున్నారు. సో ఈ మొత్తం కూడా ఇలాంటి కార్యక్రమాలను ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ వృత్తిపర శిక్షణ, సో మనకి జాబ్ వచ్చిన తర్వాత, జాయిన్ అయిన తర్వాత మనకి ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఇన్ సర్వీస్ ట్రైనింగ్ కూడా మనకి ఏంటంటే ఉపాధ్యాయుని ఎంపవర్ చేయడానికి అనమాట, ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి. నెక్స్ట్ అదేవిధంగా జాతీయ రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సంస్థలు ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి మనకి. లైక్ ఎన్సీఆర్టీ కావచ్చు, ఎస్సీఆర్టీ కావచ్చు, ఇంకా రకరకాల సంస్థలు అనేవి ఉంటూ ఉంటాయి. సో ఆ సంస్థలు ఏంటి, ఆ సంస్థలు ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఎలాంటి కార్యక్రమాలను చేపడుతున్నాయి, సో ఎక్కడెక్కడ ఏమేమి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉపాధ్యాయుని సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడేటువంటి సంస్థలు, అవి ప్రొవైడ్ చేసేటువంటి అవకాశాలు ఏంటి, అవి కల్పించేటువంటి కార్యక్రమాలు ఏంటి అనేవి ఇక్కడ మొత్తం కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ వచ్చేసి పాఠశాలలో రికార్డ్స్ అండ్ రిజిస్టర్, మనకి స్కూల్ మేనేజ్మెంట్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఇది. బిఎడ్ కానీ డిఎడ్ కానివ్వండి, పాఠశాలలో ఎలాంటి రిజిస్టర్స్ అదేవిధంగా రికార్డ్స్ అన్న మెయింటైన్ చేయవలసి ఉంటుంది. సో నేను మెయిన్ టాపిక్స్ అయితే రాశాను ఇక్కడ, మళ్ళీ చిన్న చిన్న దీంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి, అవేమి రాయట్లేదు, గుర్తుపెట్టుకోండి. సో మెయిన్ టాపిక్స్, మేజర్ టాపిక్స్, సో ఇవి కవర్ చేసుకుంటే మనకు మొత్తం కూడా అయిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎంపవర్మెంట్ ఆఫ్ టీచర్. నెక్స్ట్ భారతదేశంలో సమకాలీన విద్య. సో భారతదేశంలో సమకాలీన విద్య అంటే ప్రజెంట్ విద్య సిచ్యువేషన్ ఎలా ఉంది, సో దీంట్లో ఎలాంటి అవకాశాలు ఎవరెవరికి ఉన్నాయి, సో పర్యావరణాన్ని కాపాడడానికి మనం ఏం చేయాలి, ఒక ఉపాధ్యాయుని పాత్ర ఏంటి, ఒక విద్యార్థి పాత్ర ఏంటి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ పాత్ర ఏంటి, నెక్స్ట్ జనాభా విద్య ఏంటి, సో జనాభా విద్య వల్ల నేర్చుకోవడం వల్ల లాభాలు ఏంటి, సో దాని నుండి ముఖ్య అంశాలు ఏంటి, దాని యొక్క స్టాటిస్టిక్స్ ఏంటి, సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ప్రజెంట్ సో దీంట్లో భారతదేశంలో సమకాలీన విద్యను చూస్తున్నాం. రైట్, చూద్దాం ఏంటో ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి పర్యావరణ విద్య, సో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్గా చెప్పుకుంటాం. సో ఎందుకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ గురించి ఒక ఉపాధ్యాయుడు తెలుసుకోవాలి ఉంటుందంటే, సో ఫర్దర్ వచ్చేటువంటి ఫ్యూచర్ జనరేషన్ ఏదైతే ఉందో, భావితరాల వారికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా మనం పర్యావరణానికి హాని కల్పించకుండా ఉండాలి. సో ప్రతి ఒక్క జీవికి కూడా ఈ భూమిపైన జీవించేటువంటి హక్కు ఉన్నది. సో వాటి జీవించే హక్కును మనం కాల రాస్తున్నాం, అలా రాయకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. సో అల్టిమేట్గా పర్యావరణాన్ని డిస్టర్బ్ చేస్తే చివరికి మనిషిపైనే దాని యొక్క ప్రభావాన్ని చూపి మానవాళి మనుగడనే నాశనం అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఒక ఉపాధ్యాయునికి పర్యావరణ విద్య అంటే ఎంత తెలియాలి, సో దాని గురించినటువంటి కార్యక్రమాలు ఏంటి, సో దాన్ని ఎందుకు కాపాడుకోవాలి, సో కాపాడుకోవడం నష్టం ఏంటి, మరి విద్యార్థులకు ఏ విధంగా నేర్పించాలి, విద్యార్థులు ఏ విధంగా పర్యావరణం కాపాడేటట్టుగా చేయాలనేటువంటి అంశాలన్నీ కూడా ఒక ఉపాధ్యాయుని ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కాబట్టి దీంట్లో మనకి పర్యావరణ విద్యని పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధిగా చెప్పుకుంటాం. సో సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి అంటే, సుస్థిరాభివృద్ధి ఇంకో వర్డ్ కూడా ఉంది, నాకు గుర్తు రావట్లేదు. రైట్, ఈ సుస్థిరాభివృద్ధి అంటే ఏంటంటే, సో ప్రజెంట్ మన దగ్గర అయితే ఉన్నాయో వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులను మన అభివృద్ధికి ఉపయోగించుకుంటూ భవిష్యత్తు తరాల వారి కోసం కూడా నిల్వ చేయాలి. ఇలాంటి దాన్ని సుస్థిరాభివృద్ధి అంటే మనము డెవలప్ అవుతూ నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే జనరేషన్స్ కూడా వాటిని అందుబాటులో ఉంచాలన్నమాట. దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్గా చెప్పుకుంటాం, సుస్థిరాభివృద్ధి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి పర్యావరణాన్ని కాపాడడంలో ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏంటి, విద్యార్థుల యొక్క పాత్ర ఏంటి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ యొక్క పాత్ర ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో చూస్తూ ఉంటాం. సో ఇంకా చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి పర్యావరణ విద్యలో, నేను రాయలేదు. నెక్స్ట్ ప్రజాస్వామ్యం అండ్ విద్య, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్గా చెప్పుకుంటాం ఇది. సో ఏంటి ఈ ప్రజాస్వామ్యం విద్య ఏంటంటే, మనకి ఇప్పుడు పాలిటిక్స్కి విద్యకి ఏం లింక్ అయినది, సో దాంట్లో ఏమేమి శాఖలు ఉంటాయి, నెక్స్ట్ మనకి ప్రభుత్వ పరంగా విద్యా అవకాశాలు ఏమేమి ఉన్నాయి, సో లైక్ రిజర్వేషన్స్ కావచ్చు, నెక్స్ట్ స్త్రీ విద్యకు సంబంధించిన పలు రకాల కార్యక్రమాలు కావచ్చు, నెక్స్ట్ అడల్ట్ ఎడ్యుకేషన్ కావచ్చు, లైక్ వయోజన విద్య కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనకి దీంట్లో రకరకాల ప్రోగ్రామ్స్ ఏమేమో అన్నీ కూడా వస్తుంటాయి. ఇక్కడ దీంట్లో మనకి విద్యలో సమానత్వం కానీ నాణ్యమైన విద్యను ఏ విధంగా అందిస్తున్నారు, నెక్స్ట్ విద్యా అవకాశాలు ఎవరికి ఎలా అందిస్తున్నారు, లైక్ పవర్టీ వాళ్ళకి ఏ విధంగా ఉన్నది, నెక్స్ట్ రిజర్వేషన్ లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏ విధంగా ఉన్నది, స్త్రీలకు ఏ విధంగా ఉన్నది, సో వయోజనులకు ఎలాంటి విద్యా అవకాశాలు, ఇవన్నీ కూడా
మనం దీంట్లో నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి మనకు తెలిసిందే. అండ్ దెన్ అక్షరాస్యత కోసం మనకి స్పెషల్గా ఒకటి మెన్షన్ చేశాడు, సాక్షరత భారత్ మిషన్ అనేది మెన్షన్ చేశాడు. సో దానికి సంబంధించిన వివరాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ అదేవిధంగా పాపులేషన్ ఎడ్యుకేషన్, సో జనాభా విద్య, నెక్స్ట్ అడల్ట్ ఎడ్యుకేషన్, కౌమార విద్య. సో ఎందుకు జనాభా విద్యను ఎందుకు నేర్చుకోవాలని చూసినట్లయితే, సో జనాభా పెరగడం వల్ల నష్టాలు మనకు తెలిసిందే. కాలుష్యం కావచ్చు, వనరులు లభించకపోవడం కావచ్చు, ఆహార కొరత, ఏమన్నా చాలా దేనికైనా జనాభాని ప్రాబ్లం అవుతుంటుంది అనమాట. సో కాబట్టి జనాభా విద్యను నేర్చుకుంటే దానివల్ల నష్టాలు ఏంటి, దాని యొక్క స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయి. సో లైక్ మనకి ఇండిపెండెన్స్ పీరియడ్ నుండి అప్పటి నుండి జనాభా ఏ విధంగా పెరుగుతుంది, అక్షరాస్యత శాతం ఏ విధంగా ఉంది, సో అక్షరాస్యత పడిపోవడానికి జనాభాకి ఏమైనా లింక్, ఇవన్నీ విషయాలు కూడా మనము జనాభా విద్యలో నేర్చుకుంటూ ఉంటాం. నెక్స్ట్ కౌమార విద్య మనకు తెలిసిందే, లైక్ అడాల్సెంట్ ఎడ్యుకేషన్ అంటూ ఉంటాము. ఏఈపీ అడాల్సెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది దీంట్లో. సో దాని గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ లైఫ్ స్కిల్స్ అనేవి ఎందుకు ఈ అడాల్సెంట్ ఎడ్యుకేషన్ ఎందుకు నేర్చుకోవాలి, లైఫ్ స్కిల్స్ ఎందుకు నేర్చుకోవాలని చూసినట్లయితే, మనం హై స్కూల్ స్థాయికి వెళ్ళినప్పుడు 8th, 9th, 10th ఈ పిల్లలు చూసినట్లయితే అడాల్సెంట్ ఏజ్లో ఉంటారు. సో ఆ ఏజ్లో మనం పర్ఫెక్ట్గా గైడ్ చేసినట్లయితే వాడు ఒక మంచి పౌరుడిగా రూపొందడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మనం వాళ్ళలో ఆ టైంలో ఏంటంటే చాలా ఇన్స్టెబిలిటీ ఉండదు, వాళ్ళ స్టెబిలిటీ ఉండదు అనమాట ఎట్టి పరిస్థితిలో కూడా. అండ్ వాళ్ళకి ప్రజెంట్ ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ కూడా ఉండదు. సో మనం జీవన నైపుణ్యాలను అంటే ఎదుటివారిని ఎలా గౌరవించాలి, ఎదుటివారితో ఆరోగ్యకరమైన సంబంధాలను ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా లైఫ్ స్కిల్స్ ఉంటుంటాయి. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా మనం పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్గా పిల్లల్ని గైడ్ చేసినట్లయితే డెఫినెట్గా మంచి పౌరులుగా డెవలప్ అవుతారనమాట. సో ఇన్ కేస్ మనం ఆ స్టేజ్లో వాళ్ళని చేయలేదనుకోండి, సో వాళ్ళు మనకి నష్టపరిచే అంటే సంఘ విద్రోహ శక్తులుగా కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అందుకనే మనం ఏంటంటే యాజ్ అ టీచర్గా మనకి వీ షుడ్ నో అబౌట్ అడల్ట్ ఎడ్యుకేషన్, లైఫ్ స్కిల్స్, అందుకని ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ వచ్చేసి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం 2 or 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. చెవిటి వారికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగాడు, అండ్ ఇంకొకటి అడిగాడు, డెఫినెట్గా 2-3 క్వశ్చన్లు అడిగాడు. సమ్మిళిత విద్య వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చిన్నగా రాసిన టాపిక్, బట్ దీంట్లో చాలా ఉంటాయి. సో సమ్మిళిత విద్య అంటే ఏంటి, దాని పరిధి ఏంటి, సో మరి సమ్మిళిత విద్యలో ఎవరెవరు వస్తుంటారు, సో ఎలాంటి అంగవైకల్యాలు ఉంటాయి, వాటికి సపరేట్గా ఉన్నటువంటి పేర్లు ఏంటి, దాంట్లో వచ్చిన సైంటిస్టులు ఏంటి, సో వాళ్ళని ఏ విధంగా మనం క్లాస్ రూమ్ మేనేజ్ చేయాలి వాళ్ళు ఉన్నప్పుడు క్లాస్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది పిల్లలు ఉన్నారు, 10 మంది వచ్చేసి ఏదో అంగవైకల్యంతో బాధపడుతున్న పిల్లలు. సో వాళ్ళు కలిసి చదువుతున్నారు కాబట్టి సమ్మిళిత విద్య అంటాం. సో దట్ ఈస్ ద డిఫరెంట్. సో సమ్మిళిత విద్య ఉన్నప్పుడు ఇలా క్లాస్లోకి వచ్చినప్పుడు ఈ క్లాస్ రూమ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి నేను, సో వాళ్ళ గురించి ఏమైనా సపరేట్ రికార్డ్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలా, సో వాళ్ళని ఇవాల్యుయేషన్ ఎలా చేయాలి, మూల్యాంకనం ఎలా చేయాలి, వాళ్ళకి అర్థమైంది లేదు నాకు ఎలా తెలియాలి, సో ఇలాంటి అన్ని అంశాలు కూడా మనం సమ్మిళిత విద్యలో నేర్చుకుంటూ ఉంటాం. రైట్. సో వెరీ సింపుల్ అండి టాపిక్స్ అన్న, వెరీ వెరీ సింపుల్, ఏమీ లేదు దీంట్లో. సో చదువుకుంటూ వెళ్ళడమే, నాలెడ్జ్ బేస్డ్గా ఉంటాయి క్వశ్చన్స్. రైట్. నెక్స్ట్ వచ్చేసి విమెన్ ఎంపవర్మెంట్. సో విమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత. సో మహిళలకు విద్యా అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, మహిళలకు కావచ్చు, అదేవిధంగా లైక్ బాలికలకు కావచ్చు, వాళ్ళకి విద్యా అవకాశాలను పెంపొందించడానికి, వాళ్ళకి ఎంపవర్ చేయడానికి, వాళ్ళ సామర్థ్యాలు పెంచడానికి విద్యాపరంగా సో ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, సో వాటి యొక్క లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, సో ఎప్పటి నుండి కండక్ట్ చేస్తున్నారు, వాటి యొక్క పేర్లు ఏంటి, మొత్తం కూడా దీంట్లో వస్తుంటాయి. నెక్స్ట్ లైక్ దీంట్లో స్త్రీ విద్య వస్తుంది. అండ్ దాని వచ్చేసి అర్బనైజేషన్ అంటే లైక్ పట్టణీకరణ. సో వలస వెళ్తూ ఉంటారు. సో వలస వెళ్ళినప్పుడు అక్కడ పట్టణాలకు చేరినప్పుడు దీనిపైన విద్య ఏమైనా ప్రభావం చేస్తూ ఉంటుందా అనేటువంటి అంశాలని మనం, సో ఏదైనా విద్యకు లింక్ అప్ అయి ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. రైట్. అది వచ్చేసి పట్టణీకరణ. నెక్స్ట్ విద్య ప్రైవేటీకరణ. సో ప్రైవేట్ స్కూల్స్ ఎప్పుడు స్థాపించారు, దానివల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, సో ప్రైవేట్ స్కూల్లో ఎంత శాతం రిజర్వేషన్ మనకు ఉంటుంది, అంటే పిల్లలకు ఉంటుంది, ఎంత వాళ్ళ ఫీజు ఎంత వసూలు చేయాలి ఏంటి, ఎవ్రీథింగ్ కూడా దీంట్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్లోబలైజేషన్. సో గ్లోబలైజేషన్ గురించి మన ఈ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ దెన్ వాల్యూ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో విలువ ఆధారిత విద్య అంటాం దీన్ని. సో వాల్యూ ఎడ్యుకేషన్లో వచ్చేసి రకరకాలుగా ఉంటాయి, అదొకటి ఉంటుంది. అండ్ దాన్ని ఇక్కడ మనకి వచ్చేసి SSA సర్వశిక్ష అభియాన్ గురించి, నెక్స్ట్ నెబ్జెల్ అనేది గర్ల్ ఎడ్యుకేషన్ గురించి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. MDM అంటే మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఉంటుంది. నెక్స్ట్ RMSA అంటే రాష్ట్రీయ మాధ్యమిక సాక్షరత శిక్షా అభియాన్, సో అదొకటి ఉంటుంది. నెక్స్ట్ కస్తూర్బా పాఠశాలలు ఉంటాయి కదా, KGB గురించి. నెక్స్ట్ సక్సెస్ స్కూల్స్ అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గురించి. ఇవన్నీ కూడా వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెరీ సింపుల్, కొంచెం ఉంటుంది, పెద్దగా ఏం లేదు. బట్ ఇంపార్టెంట్ ఏంటి అనేది మీరు గ్రాస్ప్ చేయాల్సి ఉంటుంది. సో వాటిలో ముఖ్యమైన పాయింట్లు అనేవి రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ వాట్ భారతదేశంలో సమకాలీన విద్య. వెరీ సింపుల్, ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి చట్టాలు మరియు హక్కులు. సో ఇక్కడ ఒడేసే చట్టాలు అంటే యాక్ట్స్ అండ్ రైట్స్ అనమాట ఇది.
సో ఇది వచ్చేసి 4th యూనిట్. దీంట్లో మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, దీంట్లో చాప్టర్స్ ఏంటి, దాంట్లో ఏ క్లాసు ఏ సెక్షన్ ఏం చెప్తుంది అనేది ఉంటుంది. సో ఇవి బై యాడ్ చేయాల్సిందే తప్పదు. ఇంకా వీలైతే ఏమైనా కోడ్ క్రియేట్ చేస్తే మాత్రం డెఫినెట్గా చెప్తాను. సో వీలైతే మీరు కూడా ట్రై చేయండి కోడ్ క్రియేట్ చేసుకోవడానికి అయితే. నెక్స్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంటుంది, సమాచార హక్కు చట్టము 2005, దీని గురించి కూడా. సో సమాచార హక్కు చట్టంలో ఎవరిని అడగాలి, ఏ విధంగా అడగాలి, ప్రొసీజర్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఉంటాయన్నమాట దాంట్లో. అండ్ దెన్ వచ్చేసి చైల్డ్ రైట్స్ ఉంటాయి. సో మనకి పిల్లల హక్కులు అనేవి ఉంటాయి. అండ్ అదేవిధంగా మానవ హక్కులు కూడా ఉంటాయి దీంట్లో. సో ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇవి కంప్లీట్గా నాలెడ్జ్ బేస్డ్. యాక్యురేట్గా మనం ఏంటంటే అది ఏంటి, అది ఏం చెప్తుంది, ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆర్టికల్ ఏదో సెక్షన్ అనుకుందాం. సో అది ఆర్టికల్ పేరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, అదేం చెప్తుందో చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి NCF 2005, నేషనల్ కరిక్యులర్ ఫ్రేమ్వర్క్ 2005. సో దీని గురించి కంప్లీట్గా. సో ఎక్కడైనా మనకు నేషనల్ కరిక్యులర్ ఫ్రేమ్వర్క్ 2005 అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇది కాకుండా మనకి NEP 2020 కూడా వచ్చింది. దాంట్లో ఉండేటువంటి అంశాలని కూడా తప్పకుండా పరిశీలించవలసి వస్తుంది, ఎందుకంటే తర్వాత వచ్చింది కాబట్టి. సో దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. సో NCF 2005 అంటే దాని రికమెండేషన్స్ ఏంటి, సో విద్యాభివృద్ధికి అది చేసినటువంటి సిఫారసులు మొత్తం కూడా దీంట్లో ఉంటుంటాయి. అండ్ ఇది వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ దీనితో పాటుగా ఇంకా మనకేంటంటే SGT వాళ్ళు ఉంటారు. SGT పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కొన్ని అదనంగా ఉన్నాయి ఇక్కడ. UEE ఒకటి, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఒకటి, EPEP ఒకటి, DPEP ఒకటి, ఓపెన్ స్కూల్స్ గురించి వాళ్ళకు కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేసి చదవాల్సి ఉంటుంది. విద్యా చరిత్రలో ఇవ్వడం జరిగింది SGT వాళ్ళకైతే. వెరీ సింపుల్, దానికి సంబంధించిన మనకి డిఎడ్ బుక్ ఉంటుంది. సో దాన్ని చూసుకుంటే సరిపోతుంది. రైట్, ఇది వచ్చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. వెరీ సింపుల్గా ఉంటుందండి. కంగారు పడవలసిన పని లేదు, ఆందోళన చెందవలసిన పని అంతకంటే లేదు. సో 100 బుక్కులు చదవాల్సిన పని లేదు. సో మరి ఏం బుక్కులు చదవాలి దీనికి ఒకసారి చూద్దాం. రైట్, ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన బుక్ ఏంటంటే ఇది అండి, నేను చెప్తాను. సో ఫస్ట్ మీకు మార్కెట్లో దొరికేటువంటి బుక్ వచ్చేసి ఇది. మనకి విద్యా దృక్పథాలు అని దొరుకుతుంది పోటీ పరీక్షల నిమిత్తం. సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ మనకి 70% వరకు దీంట్లోనే ఉంటుంది. సో ఇదొక బుక్. అండ్ DLED సెకండ్ ఇయర్ బుక్ ఉంటుంది. సో ఇది తెలుగు అకాడమీ బుక్ అండి. సో దీంట్లో కూడా వరి కావాల్సిన పని లేదు. సో DLED సెకండ్ ఇయర్ బుక్ ఇది. అండ్ దెన్ వచ్చేసి భారతదేశంలో సమకాలీన విద్య అనేసి బిఎడ్ సెకండ్ ఇయర్ బుక్ ఇది. సో బిఎడ్ తెలుగు అకాడమీ సెకండ్ ఇయర్ బుక్. సో వెరీ సింపుల్గా ఉంటుంది, ఏమీ ఉండదు. సో ఆల్మోస్ట్ అన్ని బుక్కులలో కూడా ఇన్ఫర్మేషన్ సేమ్గానే ఉంటుంది, కొంచెం మనకి లేనటువంటి టాపిక్స్ ఏవైతేనే. సో మీకు ఓపిక ఉంటే ఇంకో బుక్ చెప్తాను. సో డిఎడ్ది సమ్మిళిత విద్య అనేసి ఉంటుంది. సమ్మిళిత విద్య ఇది మరి ఇప్పుడు దొరుకుతుండొచ్చేమో, ట్రై చేయండి సమ్మిళిత విద్య. సో అంటే మనకి ఇక్కడ ఒకటి సమ్మిళిత విద్య అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. సో దీంట్లో నుండి క్వశ్చన్లు అడగడం జరిగింది. సో సమ్మిళిత విద్య దీంట్లో కూడా ఉంటుంది, ఉండదని కాదు. సో ఇంకా ఏంటంటే దీంట్లో ఇన్డెప్త్గా ఉంటుంది. మీరేమైనా కావాల్సింటే నోట్స్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు. సో ఇవి అండి 4, ఇంతకంటే ఎక్కువ బుక్స్ అవసరం లేదు, కేవలం 4 బుక్స్. సో ఈ 4 సమ్మిళిత విద్య కూడా ఇంత పెద్ద బుక్ అవసరం లేదు మీకు. సో ఈ 3 అయితే పర్ఫెక్ట్గా ఉండాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి ఇది విద్యా దృక్పథాలు, డెఫినెట్గా తీసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఇది తెలుగు అకాడమీ, అన్ని తెలుగు అకాడమీ అండి. నెక్స్ట్ వచ్చేసి DLED సో డైట్ సెకండ్ ఇయర్ది ఇది బుక్, సమకాలీన విద్య. అండ్ దెన్ భారతదేశంలో సమకాలీన విద్య బిఎడ్ సెకండ్ ఇయర్ది అండి ఇది. వెరీ సింపుల్. సో ఇంతకు మించి బుక్స్ అవసరం లేదు. సో ఈ 3 పర్ఫెక్ట్గా చదివారనుకోండి మీరు, సో ఈజీగా 9లో 8 మార్క్స్ అయితే గ్యారెంటీ అండి. ఎక్కడికి పోయినా గ్యారెంటీగా చెప్తున్నాను. వేరే ఇతర బుక్స్ ఏవి కూడా అవసరం లేదు. ఈ 3 పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేను చూసాను, ఆల్రెడీ రెఫర్ చేశాను, సిలబస్ దగ్గర పెట్టుకొని ఇవి మరీ చూశాను. సో మరి ఇప్పుడు ఎలా చదవాలి, 3ని ఏ విధంగా చదవాలి? సో మరి ఒకే టాపిక్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ పర్యావరణ విద్య అనుకుంది, దాంట్లో మనకు 2 బుక్కుల్లో కనపడుతుంది. అదేవిధంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ 2లో కనపడుతుంది. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే మీరు ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఉత్తమం అని చెప్తున్నాను నేను. నోట్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే ఎవ్రీ టైం మనం 3 బుక్కులు రెఫర్ చేయడానికి కుదరదు. సో ఉదాహరణకు నేను ఇక్కడ ఇక్కడ కొఠారి కమిషన్ ఉందనుకుందాం. సో కొఠారి కమిషన్లో మనకు 2 బుక్కుల్లో కనపడుతుంది, ఆ 3లో 2 బుక్కుల్లో ఖచ్చితంగా కనపడుతుంది. సో మన కొఠారి కమిషన్ చెప్పినటువంటి సిఫారసులు ఏంటి, ఏ ఇయర్ అయితే చేంజ్ కాదు, ఏ బుక్లో అయినా సేమ్ ఉండదు. సో ఇయర్ ఏంటి, దాని కొఠారి కమిషన్కి హెడ్ ఎవరు, నెక్స్ట్ ఏ ఇయర్ నుండి స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో ఎండ్ అయింది, అది చేసినటువంటి సిఫారసులు ఏంటి, విద్యా అభివృద్ధి కోసం.
లైక్ సో అలా మీరు ఏంటంటే ఆ బుక్లో ఈ బుక్లో చూసుకోండి, సేమ్ కంబైన్డ్గా ఉన్న పాయింట్స్ రాయకండి. సో దాంట్లో లేనటువంటి పాయింట్స్ దీంట్లో లేనటువంటి దాంట్లో ఉన్నాయి అనుకోండి. సో అలా ఉండవు, ఉంటే మ్యాక్సిమం 10-20% ఉంటుంది. సో అది ఒక దగ్గర రాసేసుకున్నారనుకోండి, నెక్స్ట్ రివిజన్ చేసేటప్పుడు మీరు కేవలం ఈ బుక్ చూసుకుంటే సరిపోతూ ఉంటుంది. సో ఇవి 3 చాలండి, అంతకంటే ఎక్కువ బుక్స్ అవసరం లేదు. 100% నేను చెప్తున్నాను, ఆ 10 మార్క్స్లో ఖచ్చితంగా 8 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే, దట్స్ ఇట్. సో బట్ ఏంటంటే ఇక్కడ మీరు క్షుణ్ణంగా సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి, సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని ఆ బుక్స్లో ఎక్కడ ఉంది అనేసి చూసుకుంటూ చదవండి, సరిపోతుంది. రైట్, ఇది అండి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. నాకు తెలిసి అయితే నేను సింప్లిఫై చేసి అని అనుకుంటున్నాను. సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఏం చదవాలి, ఎలా చదవాలి కరెక్ట్గా ఐడియా వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను. సో మీరైతే మరి తప్పకుండా ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. షేర్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేసిన జస్ట్ మీరు ఇంతసేపు చూస్తున్నారు, ఒక షేర్ లైక్ అంటే మీకు ఒక సెకండ్ పని కూడా కాదు. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సో అల్టిమేట్గా మన ఛానల్ ఏంటి, ఎంత అంటే సరైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా లేదనేది చాలామందికి రీచ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో ఇలా అడగడం నా స్వార్థం కూడా ఉంది, బట్ తప్పకుండా ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.